హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చలి, విపరీతమైన చలిగానే చలికైతే ఈ కోయట్లో ఒకటండి. ఎండల కాలం వచ్చిందా, ఈ ఎండలతో తట్టుకోలేం అస్సలు. ఆ ఎండలకైతే ఎంత నీళ్ళల్లో చేపనెత్తి గడ్డరేసినట్టంత ఇది అయిపోతుంది. చలికాలం అయితే ఈ చలికైతే ఎలాగో వణుకుతానో ఎట్టో గుట్ట కాలం గడిపేస్తాం. ఎండలకైతే అస్సలు తట్టుకోలేమండి. ఎండలలో కానీ నా ఈడీలు అయితే చూసుంటారు ఎలాగ ఎండలు ఉంటాయి అనేది. అదే మాదిరితోనే కోయట్లో చలిగానే అలాగే ఉన్నది. విపరీతమైన చలి, ఏం చేయాల. నేనేమో 11కి పోదాం అనుకున్నా, బాగా 8:30కు 7:30కు మెసేజ్ పెట్టేసింది, కుమారి 9కి 7 ఉండాలా అని. ఇప్పుడేమో 9:15. అప్పుడు ఎప్పుడు లేయాలా, నేను ఎప్పుడు రెడీ కావాలా, ఎప్పుడు ఏమన్నా చేసుకొని తినాలా. ఒకవేళ తినకపోయినానంటే ఇంకా నైట్ ఇంటికి వచ్చినంత వరకు తిండి ఉండదు. ఒక్కయాల నేను ఏమన్నా తినకన్నా పోయానంటే మళ్ళా నైట్ ఎంత టైం అవుతుందో నేను వచ్చే గుడికి అంతవరకు తిండి ఉండదు. అంతవరకు ఈ పొట్టలో ఈ పానం పుట్టింది, ఈ పొట్టలో కొంచెం మెతుకులు పడకని పోతే, ఏదో ఒకటి లోపల పడకని పోతే తిరగలేము. బండికి పెట్రోల్ ఎంత అవసరమో మంచికి తిండి అంతే అవసరం. అవునా కాదా చెప్పండి? తినకపోతే ఏమో పని చేయలేను. మెయిన్ వచ్చేసి నేనైతే చెత్త చేమ అడ్డమైన గిడ్డి అంటూ అస్సలు తినను. అది ఏంటో తెలీదు. ఒక కాయ అంటావా, అబ్బా ఎండ వచ్చేసింది, ఏమన్నా కాయలు అంటావా, అవి అంటావా, ఇవి అంటావా, రొట్టె అంటావా. ఏదో రొట్టె ఎప్పుడో తినేది, మూటికి మించి ఏం చేయలేని సిచ్యువేషన్లలో మెయిన్ రోడ్డుకి అయితే తిరుక్కుండేసానబ్బా. చూడండి ఎంత బందోబస్తు చలికి. ఇన్ని వేసుకొని ఇంతగా పోతానే కానీ చలి అయితే పెడుతున్నది. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.